నిన్న కార్యకర్తలు వాళ్ళు చేసిన ప్లికార్డ్స్ పట్టుకున్న ఖండించాల్సింది పోయి రప్ప రప్ప అని వాళ్ళు బాధతో పెట్టారు అది ఇదని మాట్లాడటం కరెక్టేనంటారు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే. కరెక్టేనా అంటే ఆయన ఎక్కడైతే ఉన్నారు పులివెందుల్లో ఉన్నారు. పులివెందుల్లోనే నడుస్తుంది కదా ఇప్పుడు రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం వచ్చిద్దని చెప్పి పులివెందుల్లోనే నడుస్తుందేమో, కానీ రాష్ట్రం అంతా అది జరగదు. పులివెందుల్లో చేసినట్టు నేను రాష్ట్రం అంతా చేస్తాను, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని శాసిస్తానంటే అదేం కుదరదు. ఒకవేళ పులివెందుల్లోనే మీరు చేస్తున్నారేమో. రప్ప అనగానే మరి మీ సిస్టర్ షర్మిల గారిని రప్ప ఆడిచ్చేసారా? దళితుల్ని రప్ప ఆడిచ్చేసారా? మరి మీ మదర్ కి దూరంగా ఉన్న రావుని రప్ప ఆడిచ్చేసారా? మరి మీరు ఇక్కడ చెక్ చేసుకొని మీరు ఇంట్లో కూడా ఒకసారి చెక్ చేసుకొని బయటకు వచ్చి ఆ నినాదాలు వాడండి. అంటే ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం తొక్కు పడేస్తాం అది ఇదని అంటే ఇప్పుడు యువతకి కానీ చదువుకునే వాళ్ళకి కానీ ఎలాంటి సందేశం వెళ్తే ఎలా ఉంటది అనుకుంటున్నారు అసలు యువతల్లో? ఖచ్చితంగా ఊరుకోదండి, ఖచ్చితంగా దానికి తగ్గ పరిష్కారాలు అయితే ఎదుగుతారు. ఊరుకోదు. యువతలో ఈయన ఇంకా మైనస్ లోకి వెళ్ళిపోతున్నారు. ఆయన ఆలోచించుకోవాలి. నేను ఇంకా దిగజారిపోతున్నానేమో. వ్యాఖ్యలు చేసేటప్పుడు కూడా ఒక వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి? యువతకు సందేశం ఇచ్చేటట్టుగా ఉండాలి. ఈ రప్ప వర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఆయన ఇంకా దిగజారిపోతున్నారని ఆయనే చెక్ చేసుకోవాలి. ఇక పులివెందుల్లోనే నడుస్తుందా అంటే ఎస్, మీ నియోజకవర్గం పులివెందులు కాబట్టి అక్కడ నడవచ్చు, కానీ అన్ని చోట్ల నడుచుద్ది అంటే కరెక్ట్ కాదు. ఇది అంబేద్కర్ పాలన జరుగుతుంది. అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో దాని ప్రకారమే జరుగుతుందని మేమందరం భావిస్తున్నాం. అంటే మనం ఇప్పుడు ఇలాగా గొడవలు గాని ర్యాలీలు గాని అంటే ర్యాలీలు చేయొచ్చు, ఎవరైనా చేస్తారు, కానీ ఇంతమంది పర్మిషన్ ఇచ్చి ఇంతమంది వచ్చిన దాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే టయానికి ఇలా చేయటం కరెక్టేనంటారు? అసలు కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. కాకపోతే ఆయనకి అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మీడియా మైక్ పెట్టంగానే ఏం మాట్లాడాలి నేను అర్థం కాక ఆయన వ్యాఖ్యలు అవి చేస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ కి గానీ కూటమి ప్రభుత్వానికి గానీ లేదు. ఎందుకు లేదంటారు? అసలు అలాగ చేస్తే ఇప్పుడు మొన్న లోకేష్ గారు అంటున్నారు ఇలాగా మీరు గ్యారంటీ ఇస్తారా పెట్టుబడులు పెట్టడానికి అది ఇదేనని కంపెనీలు అడుగుతున్నాయి అని. ఇలాంటివి మాట్లాడితే కంపెనీలు వస్తాయా? రావు. మరి ఆయన కూడా మాట్లాడకుండా ఉండవలసింది. మరి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకి ఆయనకి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పి మీడియా ముందుకు వచ్చి మరి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకెప్పుడు చేయనని ఆయన ఖచ్చితంగా క్షమాపణ అడగాలి. అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కంపెనీలు రాకపోతే రేపొద్దున యువతకి మరి ఇబ్బంది అయింది, ఖచ్చితంగా యువతకి ఇబ్బంది అయింది. ఎంతో మంది బీటెక్ చేసిన పిల్లలు, బీకామ్ చేసిన పిల్లలు, పీజీ చేసిన పిల్లలు ఇప్పుడు అవుట్ ఆఫ్ లో వచ్చారు. ఎన్నో వేల మంది స్టూడెంట్స్ బయటకు వచ్చున్నారు. మరి వీళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్ళడమేనా? మేము ఎంతసేపు పక్క రాష్ట్రాలకు వెళ్ళి వలసెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడమేనా? మరి మా రాష్ట్రంలో, మా ఆంధ్రప్రదేశ్ లో మేము ఉద్యోగం చేసుకోనీయకుండా ఈయన అడ్డుపడుతున్నాడు. ఈ వ్యాఖ్యలు కూడా ప్రభుత్వం ఒక్కసారి ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శాంతి భద్రతల విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుంది. అప్పుడు విచ్చలవిడిగా ఉండేది, ఇప్పుడు తగ్గింది, బాగా తగ్గింది. గుంటూరులోనైతే నేను మళ్ళీ వస్తాను, ప్రతి ఒక్కరు నరికేస్తానని చంద్రబాబు నాయుడు కార్యకర్తలు అట్లా మెసేజ్ ఎట్లనే ఎవరైనా ఇస్తారా? మేము కూడా రాయలసీమ వాళ్ళమే, నాది కూడా కదిరే, నా పక్కనే కాన్స్టిట్యూషన్ జగన్ది. అలా ఎంకరేజ్ చేయడం తప్పు. అది పెద్దగా నిలబడదు, ఆ మాటలు నిలబడవు. ఆయన కూడా ఉండకపోవచ్చు 4 years ఎక్కడ లోపల వేసేస్తారు, చేసిన క్రైమ్స్ కి వెళ్ళిపోతారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంత సాటిస్ఫైగా ఉన్నారు. మా సైడ్ కూడా ఇప్పుడు మా సైడ్ ముస్లిం కుటుంబాలు ఒకరి ఇళ్ళలో 5 members వచ్చింది, బాగా సాటిస్ఫైగా ఉన్నారు. ఆయన అప్పుడు ఒకసారి ఇంకోటి ఏమంటే మెయిన్ కరెక్ట్ స్కూల్ ఓపెనింగ్ టైంకి వేసాడు. అది కరెక్ట్ స్కూల్స్కే చెందిన. అప్పుడంతా మధ్యలో వేసినప్పుడంతా వైన్ షాప్స్కి, బంగారు షాపులకి లేదా చీరలు కొనే వాళ్ళకి వెళ్ళేవారు. ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ డబ్బు పడేవాళ్ళకి పిల్లోడే కనపడతాడు, వాడికి చేర్పించాలి స్కూల్లో, లేకపోతే అయిపోయా. కరెక్ట్ స్కూల్ కరెక్ట్గా అందుతుంది. ఇప్పుడు కరెక్ట్గా చంద్రబాబు మీద పూర్తి నమ్మకం మేము ఎప్పుడు చంద్రబాబుకే ఎప్పుడు నమ్మకం, ఆయన డెవలప్ చేస్తాడు, బాగా చేస్తాడు. ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చే సంవత్సరం అవుతుంది సార్, ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారిది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ? గతంలో ప్రభుత్వం చేసిన తప్పులన్నీ చంద్రబాబు నాయుడు గారు నెల మీద వేసుకుని ఆయన ఈ అప్పులన్నీ కట్టుకుంటూ ప్రజల యొక్క బాధలను తీరుస్తూ బ్రహ్మాండంగా నడుపుతున్నారు కూటమి ప్రభుత్వాన్ని. రోడ్లు కానీ, ఒక విద్య కానీ ఏదైనా మీకు ఇప్పుడు పెన్షన్లు పెంచుతానన్నాడు, అలా కరెక్ట్గా పెంచాడు, వేస్తాడు. కానీ టైం పడుతుంది, మీకు వెంటనే అంటే జరగదు. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. తల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీని మీద ఈయన అన్నదానికన్నా ఆయన ఒక వ్యక్తికి వేస్తే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానన్నారు. అది కరెక్ట్గా
ఫాలో అయ్యి ఆ పథకం బాగుంది, అందరూ శభాష్ అంటున్నారు. ఎట్లా ఉంది సార్? ఇప్పుడు వచ్చి సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారా? కంపల్సరీ సార్, కంపల్సరీ డెవలప్ అవుతుంది. మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అనేక ఫండ్స్ని తీసుకొచ్చి అమరావతిని ఫస్ట్ అమరావతి పోలవరం ప్రాజెక్టు ఈ 2 డెవలప్ అయితే వాళ్ళు నెక్స్ట్ వచ్చే టర్మ్ కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు. గురుగారు, నిన్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గుంటూరులోని ఒక సవాల్ అని ఇస్తున్నాడు. నెక్స్ట్ ప్రభుత్వం మాదే, మీసం తిప్పుతూ తగ్గేదే లేదు అంటున్నారు. దీని మీద ఎప్పుడైనా ఓడిపోయేవాడు నేను ఓడిపోతున్నానని చెప్పడు సార్. నేను బతుకున్నాను, నేను 100 మందిని కొడతానంటాడు కానీ నేను ఎవరిని కొట్టలేను అంటే వెనకాల ఎవడో నిలబడ్డు. జగన్ గారు చేసి మాటలు కూడా అలాంటివే. ఆయన ఇప్పుడు నాకు ఎవరు లేరు అంటే ఎవరు వెనకాల రారు. మీసం తిప్పినా ఏం తిప్పినా 29లో చూసుకోవటం. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం బ్రహ్మాండంగా సార్, 100%.